గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లాలోని రేణుగుంట మండలం కరకంబాడి పంచాయతీలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఘన వ్యర్థాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి 1000 ఇళ్లకు ఒక స్వచ్ఛంద సిఆర్పీ డ్వాక్రా మహిళను నియమించారు. ఈ సిఆర్పీలు రోజుకు 50 ఇళ్లకు వెళ్లి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తారు. తడి చెత్తను డబ్బాలను, పొడి చెత్తను గోనె సంచిలోనే వేసి గ్రామ పంచాయతీ క్లాత్ మిత్రకు అందజేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కె ఈశ్వరమ్మ, ఎంపీడీఓ ప్రభురావు, పంచాయతీ కార్యదర్శి రమేష్, డిపిఆర్సీ షణ్ముగం, కిషోర్ కుమార్, గ్రామ పంచాయతీ శానిటరీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది మరియు 8 మండలాల నుంచి వచ్చిన సిఆర్పీలు పాల్గొన్నారు. డిపిఆర్సీ షణ్ముగం మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన 8 మండలాల డ్వాక్రా మహిళలకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా వారు ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేస్తారని తాము ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మండలాల్లో ఈ కుడితికి వేసుకోలేనోళ్ళు పంచాయతీ బుట్టకే ఇవ్వండి, మీ ఇంట్లోనే బుట్టలో పెట్టి ఆ పంచాయతీ బుట్టకే ఇవ్వండి. తర్వాత పొడి చెత్తని మేము ఇదివరకే చెప్పినట్టు ఒక బ్యాగ్లో వేసుకొని అందులో ఏమేమి వేస్తాము, ఇంట్లో ఉపయోగించి చెడిపోయి పనికి రాకుండా అయిపోయినటువంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బల్బ్ కాలిపోతుంది దాని వస్తుంది. కాబట్టి మీరేం చెప్పాలండి, బిన్ను, బ్యాగ్, డస్ట్బిన్లో కుళ్ళిపోయి, డస్ట్బిన్ లేదు మా ఇంట్లో అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి. నేనే ఉన్నాను హౌస్ హోల్డర్ని, మీరు సిఆర్పి ఒక ఆయన వచ్చి నాకు ఏమండి మీరు కుళ్ళిపోయేది డస్ట్బిన్లు వేయండి, బిన్లో కుళ్ళని గోనె సంచులు వేయండి అంట. నా దగ్గర ఏం లేదంట, మీరేం చెప్తారు చెప్పండి. నా దగ్గర ఏం లేదని చెప్తా ఏం చెప్తారు మీరు. ఏదో ఒక డబ్బా నువ్వే పెట్టినా గవర్నమెంట్ ఏదో ఫస్ట్ ఇచ్చింది మోటివేషన్కి, తెలియజేసేసింది కాబట్టి అది ఇంకా ఇవ్వదు. నీ ఆరోగ్యాన్ని ఫస్ట్ కాపాడుకోవాల్సింది ఎవరా? నా ఆరోగ్యాన్ని నేను ఎవరు కాపాడుకోవాలి ఫస్ట్? అవును, నడి సముద్రం నీకు ఒక చక్క దొరికింది, ఎవరు ప్రాణం కాపాడుకుంటారు? ఎవరా? నా ఆరోగ్యాన్ని నేను, నా తర్వాత ఇంట్లో వాళ్ళు, తర్వాత గవర్నమెంట్, మూడోది గవర్నమెంట్. అవునా కాదా? కాబట్టి నాకు టైం లేదు సార్, మీరు చేసుకోండి, నాకు టైం అయింది. ఏం పని చేస్తాం? మా అమర్రాజులో పని చేస్తాం. నేడు కరకంబాడి గ్రామ పంచాయతీ నందులు శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ నందులు 8 మండలాలకు సంబంధించినటువంటి సిఆర్పీలు, నూతనంగా నియమించబడినటువంటి సిఆర్పీలు ఒకరోజు శిక్షణా కార్యక్రమానికి జరగడింది. అందులో భాగంగా వాళ్ళ కర్తవ్యం ఏమంటే, ప్రభుత్వం యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం డ్వాక్రా సభ్యులనే ఈ సిఆర్పీలుగా నియమించుకొని వాలంటరీగా ముందుకొచ్చిన వారు మాత్రమే. ఎందుకంటే ఇది ఒక బృహత్ కార్యక్రమము. ఇది వరకు గ్రామ పంచాయతీలో కేవలం గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రమే ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కలిగించి గ్రామ పంచాయతీ యందు స్వీకరించి తద్వారా తడి చెత్త ద్వారా ఎరువులు తయారు చేయడము, వర్మీ కంపోస్ట్ తయారు చేయడము, పొడి చెత్తని రీసైక్లింగ్కి ఉపయోగపడే వస్తువుల్ని రీసైక్లింగ్ పంపడము, రీసైక్లింగ్ ఉపయోగపడిన వాటిని ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తూ ఉన్నారు. అది ప్రస్తుతానికి ఇంకా కొంత వెనకబడి ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రియు నూతనంగా సిఆర్పి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి డ్వాక్రా సభ్యులకే నియమించుకొని వారి ద్వారా ఒక్కొక్క సిఆర్పికి 1000 ఇండ్లు కేటాయించబడుతుంది. ఆ 1000 ఇండ్లపై వారికి ప్రతి రోజుకు ఒక 50 ఇండ్లకు వెళ్ళి తడి చెత్త పైన, పొడి చెత్త పైన అవగాహన కలిగించి పారిశుద్ధ్య కార్యక్రమం పైన పూర్తి అవగాహన కార్యక్రమం ఏ విధంగా చేయాలి, వాటిని గ్రామాల్లో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ వేయనీయకుండా, కాలువల్లో వేయనీయకుండా మోటివేట్ చేసే విధానంగా ప్రజలకి తెలియజేసి వారి ద్వారా స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కొరకు ప్రభుత్వం వారు ఈ సిఆర్పి వ్యవస్థను తీసుకొచ్చి వారికి మొట్టమొదట వారు తెలుసుకుంటే కానీ ప్రజల్లోకి వెళ్ళి చెప్పలేరు. కాబట్టి వారికి ఒకరోజు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు ఈ 8 మండలాలకు సంబంధించినటువంటి సిఆర్పీలు ఉదయం 6:30 నుంచి ఏ మండలం వాళ్ళు వచ్చున్నారు సార్? అడిగి రెవెన్యూ డివిజన్కి సంబంధించి మొత్తం పిచ్చాటూరు, నాగలాపురము, పిచ్చాటూరు, నారాయణవనము, కేవీపురం, కాళహస్తి, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట ఈ మండలాలన్నీ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి గ్రామంను పరిశీలించి ఈ గ్రామ పంచాయతీ ఇదివరకే ఎల్టీసీ ఉన్నది కాబట్టి అందులో ఏ విధంగా చెత్తను సేకరిస్తారు పరిశీలించి తదుపరి
10 గంటల నుంచి థియరీ సెషన్కి అటెండ్ అయ్యారు. ఇప్పుడు మధ్యాహ్నం మరలా వాళ్ళకి ప్రాక్టికల్ సెషన్ కూడా ఉంటుంది. ఇది అయిన తర్వాత వారి గ్రామాలకు వెళ్ళి ఈ డోర్ టు డోర్ పైన అవగాహన కల్పించవలసిందిగా కోరడమైంది. వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఇది. ఓకే, థ్యాంక్ యూ.